నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. నీలాచలం అంటే పూరీ క్షేత్రంలో నివసించేవాడు, నిత్యుడైన వాడు, పరమాత్మ అయిన శ్రీ జగన్నాథునికి, అలాగే బలభద్రుడు అంటే బలరాముడు మరియు సుభద్రలతో కూడి ఉన్న ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. జగదానంద కందాయ ప్రణతార్తిహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయ తే నమః. అంటే జగత్తుకు ఆనందాన్ని కలిగించే మూల కారణమైన వాడా, శరణు అని నిన్ను వేడుకున్న వారి బాధలను తొలగించేవాడా, నీలాచల నివాసి అయిన ఓ జగన్నాథ నీకు నమస్కారములు. అనాథస్య జగన్నాథ నాథస్త్వం మేన సంశయః యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం కథం ప్రభో. ఓ జగన్నాథ, నీవు అనాథలకి నాథుడవని అంటే దిక్కులేని వారికి దేవుడువని నాకు ఎటువంటి సందేహం లేదు. ఎవరికి జగన్నాథుడే రక్షకుడో వారికి దుఃఖం ఎలా కలుగుతుంది ప్రభో. యాత్వరా ద్రౌపదీత్రాణే యాత్వరా గజమోక్షణే మయ్యాత్తే కారుణ్యమూర్తే సాత్వర అక్వగతాహరే. అంటే ద్రౌపదిని కాపాడడంలో మరియు గజేంద్రుణ్ణి అంటే ఏనుగుని రక్షించడంలో నువ్వు ఎంతటి ఆరాటాన్ని ప్రదర్శించావో అటువంటి కారుణ్యమూర్తివైన ఓ హరి, కష్టాలలో ఉన్న నాపై ఆ త్వరితగతిన కాపాడే దయ ఎక్కడికి పోయింది ప్రభు. మత్సమో పాతకీ నాస్తి త్వత్సమో నాస్తి పాపః ఇది విజ్ఞాయ దేవేశ యథాయోగ్యం తథా కురు. అంటే దేవాధిదేవా, నాలాంటి పాపాత్ముడు మరొకరు లేరు. నిన్ను మించిన పాపహరుడు అంటే పాపాలని పోగొట్టేవాడు లేడు. ఈ విషయాన్ని గ్రహించి నాకు ఏది తగిందో ఏది మంచిదో ఆ విధంగానే నన్ను అనుగ్రహించు స్వామి. నవయ్యాచే రాజ్యం నచ కనక మాణిక్య విభవం నయాచేహం రమ్యాం నిఖిలజన కామ్యాం వరవధూం సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. దీని భావం, ఓ జగన్నాథ ప్రభు, నేను నిన్ను రాజ్యం కోరడం లేదు, బంగారాన్ని మణుల్ని ఐశ్వర్యాల్ని ఇవ్వమని కోరడం లేదు, అందమైన భార్యని కూడా కోరడం లేదు. నాకు కేవలం నీ దివ్య రూపం ఎప్పుడూ నా కళ్ళ ముందు కనబడుతూ ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను స్వామి అని ప్రార్థిస్తున్నాము.